ఎవరైనా ట్రోల్ చేశారా మిమ్మల్ని ఎప్పుడైనా? చేయలేదు, చేయలేదు. ఇప్పటి వరకు లేదు. చేయలేదు. ఏంటి శ్రీరెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడే నన్ను చేయలేదు, నన్ను ఏం అనలేదు ఆమె. అంటే నేనేమంటానంటే అండి, ఇప్పుడు శ్రీరెడ్డి అనే ఒక వ్యక్తి ఉంది, ఆమె పర్సనల్ లైఫ్, అవునంతే, తన ఆమెది, అది ఇట్స్ హర్ చాయిస్, అంతే, ఆమె చాయిస్. ఆమె ఎలా ఉండాలని డిజైన్ చేసుకుందో అందులో వెళ్ళిపోతుంది. నష్టము లాభం ఆమె ఫేస్ చేస్తుంది, నాట్ టు యూ అండ్ మీ, అంతే కదా. సో అలాంటప్పుడు నేను ఒకటే పాయింట్ ఆమె గురించి మాట్లాడమంటే చెప్పాను. తప్ప రైట్ అనేది నిర్ణయం తీసేసుకుంది, అయిపోయింది. దాని గురించి మనం ఆర్గ్యూ చేసాం, అనవసరం. కానీ ఫీల్డ్లో ఇలా ఉంటారనుకుంటే చాలా తప్పు. పాడైపోవడమైనా పట్టమైనా మనమున్నాము. సొసైటీ నుంచి నువ్వేం తీసుకుంటున్నావు, అంటే నీకేం కావాలి, ఏం తీసుకుంటున్నావు, దాన్ని బట్టి మనం ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ అనేది తెలుస్తుంది. ఆమె ఆ పాయింట్ తీసుకుంది. నన్ను వాళ్ళు వేధించారు, వీళ్ళు పడుకోమన్నారంటే పడుకోకూడదు. నీకు పడుకోవడం ఇష్టం లేకపోతే పడుకోవడం మాని. దాన్ని ఓపెన్ చేయడం వల్ల నష్టం లాభం ఆమె భరించింది. ఖచ్చితంగా లేదండి. అంటే నేను ఈ విషయంలో తను ఒక పాయింట్ని లేవనెత్తడం, మీకు ఆ ఎక్స్పీరియన్సెస్ అవ్వలేదేమో, మీరు చాలా అదృష్టవంతులు. అలా అయిన వాళ్ళకి ఖచ్చితంగా ఎలా డీల్ చేయాలో అనేది తన స్టోరీ ఓపెన్ అప్ చేసి అలా చెయ్యడం తప్పన్నాను నేను. అది కరెక్ట్. ఏదైతే ఆమె చేసిందో అది చేయడం తప్పు. పోరాడు, నిన్ను నువ్వెందుకు కించిపరుచుకోవాలి? అర్థమైంది, అదే, అంతే కదా. ఎందుకంటే తర్వాత బాధలు వాళ్ళకే కదా, కాబట్టి అది రైట్. గుడ్ ఆర్ బ్యాడ్ మనం తీసుకుంటాము. ఏముందండి, పండు ఉంది చెట్టునంటే రాయి ఇసరటందుకి, పండు లేని చెట్టుని ఎవ్వరు ఏమి కొట్టరు, పండుని దగ్గర రాళ్ళు అందరూ ఇసురుతుంటారు. బట్ దాన్ని ఏమిటంటే జాగ్రత్తగా మళ్ళీ ఆ పండు రాలిపోయినా చివరిస్తుంది, మళ్ళీ అన్నీ అవుతుంది, అన్నీ చేస్తుంది. కాకపోతే డిసిషన్ ఈజ్ రాంగ్ అంటాను, అంతే. ఆమె ఒక ఎగ్జాంపుల్, నువ్వు చేసింది ఇలా జరుగుతుంది, ఇది తప్పు, ఇలా చెయ్యకూడదు, ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది అలా చెప్పుంటే ఇంకా చాలా దూరం వెళ్ళి ఉండేది అది. కానీ నీకు నువ్వుగా శిక్ష వేసుకున్నావు. అంటే అది చాలామందికి తప్పుకి రైట్కి మధ్య ఉండే ఒక ఏమంటారు క్లారిటీ లేకపోవడం, అది బికాస్ చాలా మంది ఇరుక్కుపోతారండి ఆ సిచ్యువేషన్ లో. ఎలా చేసింది ఆమె. మీకు మోడలింగ్ కోసం వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు మీరు ఎలా అయితే కార్ లో ఇరుక్కుపోయారు, ఇక్కడ పరిస్థితి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి ఇరుక్కుపోయిన వాళ్ళు చాలా మంది చెప్తారు. ఒకసారి నాకు ఏమైందో తెలుసా, నేను చెన్నైలో షూటింగ్లో ఉన్నాను. 10 డేస్లో షెడ్యూల్ అయిపోతుంది అనుకునేది 13 డేస్ పెట్టింది, 3 డేస్ ఎక్స్ట్రా పెట్టింది. కొంచెం డిస్టర్బ్ అయ్యారు, లాంగ్ షెడ్యూల్ కదా. నాకు ఇంట్లో ఒక సర్వెంట్ ఉండేది, నాతో పాటు ఒక ఆమె వచ్చేది, ఒక ఆమె ఉండేది, ఇంట్లో ఉండిపోయేది. అమ్మ ఎవరో వస్తున్నారు, మీ ఫోటోలు అంట, అవి అంటే నేను ఎప్పుడు మాట్లాడగలను? నైట్ ఈవినింగ్ వరకు స్ట్రైన్ అయ్యి వస్తాం, నైట్ పడుకునే ముందంటే చిరాకు కొట్టేది. అర్లీ మార్నింగ్ అంటే మేకప్ అది ఇది అంతా హడావుడి. ఇలా దాంతో అమ్మ వాళ్ళు ఈరోజు కూడా వచ్చారనేది, అరే మాట్లాడతానులే అనేదాన్ని. ఇలా అని చెప్పి ఫోటోలు కావాలటమ్మ, వాళ్ళు ఏదో సినిమా తీస్తున్నారంటే, నన్ను తెలుసు కదా, అప్పటికే నేను బాగా ఫేమస్ అయిపోయాను. ఫోటోలు అంటున్నారమ్మా, అది ఇది అని అంటే, సరే నేను వస్తాను చూసుకుంటానులే అని అన్నా. వచ్చాను కదా, వచ్చిన తర్వాత ఒక అతను వచ్చాడు, అమ్మ మీ ఫోటోలు కావాలమ్మా అంటే, ఆల్బమ్ అది నాకేమీ లేదు బాబు, ఆల్బమ్లు అవిని. రమ్మిశ్రీ ఎవరంటే చెప్తారు కదా, అంటే ఇప్పుడులాగా మనమేమి ఎక్కడ చర్చ చేస్తే దొరకవు కదా, ఎవరిని అడిగినా చెప్తారు రమ్మిశ్రీ ఎవరంటే. ఇప్పుడు నన్ను ఆల్బమ్ అది అడుగుతా అంటే, సరే ఫోటోలు ఉన్నాయిలే అని కొన్ని ఇచ్చా. పట్టుకెళ్ళిన తర్వాత వాళ్ళ అబ్బాయిని పంపించిందండి ఆవిడ. ఇప్పుడు ఆవిడ కూడా కళాకారిణి, కానీ ఆవిడ కళాకారిణి అనేది నాకు నిజంగానే తెలియదు. ఆ ఫోటోలు ఇచ్చి అంటే నాకు టైం దొరికినప్పుడల్లా అడుగుతూ ఉండేదాన్ని. సో ఆమె ఎప్పటికీ ఫొటోస్ ఇవ్వట్లేదు. రెండమ్మ తీసేసుకుందరు అంటే, గోల్డ్ స్పాట్ కంపెనీ ఉండేది, ఐడియా ఉందా అమీర్పేట దగ్గర? దాని ఆపోజిట్ గల్లీ. అంటే లైఫ్లో కొన్ని మనము ఫేస్ చేసి అవి మనకి ఎప్పటికీ మెమరీ. మీ రూపాన్ని నేను చూశాను, నాకు ఎప్పటికీ చనిపోయేంత వరకు మీరు ఎక్కడొకక్కడ టచ్ చేస్తూనే ఉంటారు ఇక్కడ. సో సరే ఏంటి ఇవిడి ఎవరిని పంపిన ఫోటోలు ఇవ్వట్లేదేంటి అని చెప్పి అటువైపే వెళ్తూ, మారెడ్డి గారు, నేను అప్పుడు రెంట్కు ఉండేదాన్ని స్వప్న, అరోరా కాలనీలో. తర్వాత ఆయన దగ్గరే హౌస్ కొనేసుకున్నాను, ఇప్పుడు అమ్మేశాను కూడా అది.
ఆయన అమ్మ రా అమ్మ నేను అట్టే పోతున్నానులే తీసుకెళ్తాను ఆడపిల్లవి నువ్వు నాకు డ్రైవింగ్ రాదు కదా నాకు జన కారు ఉండేది కానీ డ్రైవింగ్ రాదు వెళ్ళా అయితే అక్కడ పెద్ద ఒక హంగామా ఉంది డ్రింక్ చేసేవాళ్ళు తినేవాళ్ళు ఒక 6-7 మగవాళ్ళు వీళ్ళంతా ఈ వాతావరణం నిజంగా నాకు తెలియదు ఏంటమ్మా వీళ్ళు ఇలా తాగుతున్నారు వీళ్ళు ఏంటి వీళ్ళు ఇదేంటి అలా అనుకున్నాను సరే నా ఫొటోస్ ఇచ్చి వెళ్ళిపోతాను అన్నా అంటే ఏమిటో కథ చెప్పింది నా కూతురు అలాగైపోయింది నేను అతనికి 2వ భార్య అతను ఎవరో తెలియదు నాకు ఏదో చెప్తుంది నువ్వు హెల్ప్ చేయాలంటే ఏ విధంగా చేయాలి అన్నాను అంటే అలా కదమ్మా నీ హెల్ప్ కావాలి తల్లి నా కూతురు అనుకో నువ్వు అని సరే నా ఫోటోలు ఇవ్వు సరే నేను ఏదో ఒకటి చెప్తానులే అని అనుకొని వచ్చేసాను అదే రోజు నైటు విపరీతమైన వర్షం సినిమా సీన్ లాగే ఉంది ఒక అబ్బాయి ఫుల్గా డ్రింక్ చేసి మా ఇంటి మెట్ల దగ్గరికి వచ్చాడు ఎదురుగా ముస్లిమ్స్ ఉంటారు అంటే ఆపోజిట్ హౌస్ నేను లేను మా సర్వెంట్ తీసింది డోరు మా గ్రిల్ ఉండేది ముందని తీస్తే అబ్బాయి వచ్చి అమ్మ నా రింగ్ పట్టుకొచ్చేసారు కదా ఇచ్చి అండి అన్నాడు మీరు నేను తీసుకురావడం ఏంటి మీరు ఇంకెవరైనా అనుకుంటున్నా మీరు ఇందాక వచ్చారు కదా అక్కడ అతను ఉన్నది కూడా మనం చూడలా మీరు ఇందాక వచ్చారు కదా నా రింగు అక్క తీసుకుంది మీకు ఇచ్చిందంట కదా నాకు ఎందుకు ఇచ్చింది ఎందుకు ఇచ్చిందో మీ ఇంటికి వెళ్ళి తీసుకోమందని అప్పుడు 9:30 ఎంత అవుతుంది వచ్చాడు నైట్ ఫుల్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే అక్కడ డ్రింక్ చేస్తున్నాడేమో వచ్చాడు అప్పుడు చెప్పాను మీరు అతను మనం చెప్పింది వినట్లా చైర్లో వచ్చి లోపలికి వచ్చి కూర్చుండిపోయాడు మా సర్వెంట్స్ కదా తీశారు డోరు వచ్చి కూర్చున్నాడు వెళ్ళమంటే వెళ్ళడే మీరు నమ్మరండి అక్కడ నా పేషెన్స్ ఎంత ఉందంటే తల్లిలాగా ఒక మదర్ లాగా అతనికి ఇంత అందంగా ఉన్నావు ఇంత బాగున్నావు అమ్మ ఇలా డ్రింక్ చేసి ఇలా రియల్లీ నేను తీసుకురాలేదు రింగు చూడ ఆవిడే ఏదో చేసి ఉంటుంది నా మీద పెట్టింది నేను వచ్చాను నాకు అంటే ఒక రీజను అర్థమైంది ఆలోచించి నాకు ఎందుకు ఇచ్చి ఉంటుంది అంటావు నాకెందుకు ఇస్తుంది ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు అసలు వచ్చాను ప్లీజ్ వెళ్ళిపో టైం అవుతుంది నేను ఏదైనా పోలీసులు పిలిచాను అనుకో నీ లైఫ్ సింగపూర్ వెళ్దాం అనుకుంటున్నాడంట ఆవిడికి నువ్వెలా దొరికేవు ఆవిడింటికి నువ్వెందుకు వెళ్ళేది ఒక మదర్ లాగా అలా ఎక్స్ప్లెయిన్ చేసి అతన్ని 11:30కి బయటకు పంపగలిగాను నా ఓపుకి నాకు నేనే జోహార్ చెప్పుకున్నాను ఇంత ఓపుక రమ్య అనేది ఏం చేసేస్తాడో భయం మామూలుగా ఎవరినైతే కసురుతారు లేకపోతే పక్క వాళ్ళని పిలుస్తారు పోలీసులు కంప్లీట్ చేస్తారు చెయ్యలేదు అసలు బ్రతిమిలాడే రీజన్ వాడు కరిగాడు లాస్ట్కి కరిగి అప్పుడు బయటికి వెళ్ళాడు లోపల ఒక భయము వీడు ఫుల్ తాగేస్తున్నాడు యంగ్ అబ్బాయి ఏమైనా చేసేస్తాడేమో బాబోయ్ మీరు అసలు మీ ఎక్స్పీరియన్సెస్ మొత్తం అంతా చూస్తే ఒక కథ బుక్ రాశారంటే మీకు అది రాయించండి యాక్చువల్లీ అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చిన తీరు ఆ కార్లో అయిన ఇన్సిడెంట్ ఇలాంటి బోల్డ్ జరిగి ఉంటాయి అవన్నీ కలిపి నిజంగా రమేశ్రీ గారు మీరు ఎలా బయటపడ్డారు బయటపడ్డం అంటే చెప్తున్నాను కదా నాకు ఓపిక ఎక్కువ స్వప్న గారు తర్వాత మీరు భయపడరు ఫస్ట్ అది ఏదైనా అవనియండి నేను వచ్చి కున్నిట్ల మీద పెట్టి దగ్గర ఒక 15 crores పోగొట్టుకున్నాను నాకు గాడ్ ఫాదర్ లేక అంటే చెప్పేవాళ్ళు లేక దీని మీద అయితే ఇది పెరుగుతుంది ఇదైతే ఇలాగ అవుతుంది ఆ పాపం ఎలా అడుగుతాను ఇచ్చేస్తారా అట్లే ఇలా అనుకొని పోగొట్టుకొని ఉంటాను కానీ ఏ రోజు దాని గురించి నేను ఆలోచించిన రోజు నాకు ఇంకా రాలేదు ఆలోచించను నేను మళ్ళీ రేపు స్టార్ట్ అవుతుంది 1 day దానికోసం ప్రయత్నం చేస్తాను నేను పోయిన దాని గురించి నెవర్ థింకింగ్ ఇలా ఆలోచిస్తాను నేను ఏదైనా నేను చెప్తున్నది ఎవ్రీథింగ్ ఇస్ ట్రూ ఆఫ్ కోర్స్ అంటే వి బిలీవ్ మీరు వచ్చి మీరు ఇంత మీ కథ అంతా చెప్పుకోవడం మీ జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్పుకోవడమే ఖచ్చితంగా మిమ్మల్ని నమ్ముతున్నా అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎంత రియలో అర్థమవుతుంది ఒక అబ్బాయి చెప్పాడండి ఓమల్లి సినిమా చేశాను కదా వాళ్ళ పేరెంట్స్ ఓమల్లి అంటే ఆ నలుగురు అనేది ఒకటి ఏదో వచ్చింది కదా అప్పుడులో మీరు వినేవాళ్ళు
సినిమాలు చిన్న సినిమాలు రిలీజ్ అవనివ్వట్లేదు, థియేటర్స్ ఇవ్వట్లేదు. సో ఇప్పుడు ఆ మూవీస్ బయటికి వెళ్ళట్లేదు, అది ఇదని డేర్ అండ్ డాష్తో రిలీజ్ చేశాను. సినిమా యూట్యూబ్లో పెట్టిన తర్వాత ఎవరో నా ఫ్యాన్, వాళ్ళ పేరెంట్స్ సినిమా చూసారట. ఇంత అందంగా ఉంటుంది, అమ్మో ఇంత బాగుంది, ఎందుకు అలాంటి క్యారెక్టర్లైజ్ చేస్తుంది ఆవిడని. అప్పుడు దాకా నా మీద ఉన్న ఒపీనియన్, ఏంటి ఇలాంటి క్యారెక్టర్లు చేస్తుంది ఇవిడి అనేవాళ్ళు. అంటే ఎప్పుడైనా సినిమాల్లో సీన్ వస్తే, ఈ అబ్బాయికి అంత ఒపీనియన్ ఏమీ లేదు నా మీద. ఎవరో ఒక ఫ్యాన్, వాళ్ళ పేరెంట్స్ అంటున్నాడు, అమ్మో ఎలా చేసిందో తల్లి అలాగన్నారంట. అబ్బాయి నాకు ఫోన్ చేసిన థర్డ్ డే అబ్బాయి యూఎస్ఏ వెళ్ళిపోతున్నాడు. ఫోన్ చేసి నాతో చెప్తాడు, ప్లీజ్ మేడం అలాంటి క్యారెక్టర్ చేయకండి, నా పర్సనల్గా ఫీల్ అయ్యి చెప్తున్నాను, వెరీ వెరీ ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్, అన్ని షేడుల్లోనూ మీరున్నారు, కానీ సినిమాలో మీరు చేసిన క్యారెక్టర్ చూస్తే చాలామంది ఈవిడ ఎలాంటిదో అంటే క్యారెక్టర్, సినిమాలో క్యారెక్టర్ని బట్టి, మీ పర్సనల్ లైఫ్ ఎవ్వరికీ తెలియదు, కానీ సినిమాలో క్యారెక్టర్లు బట్టి మిమ్మల్ని తప్పుగా అనుకుంటారు, చీప్గా అనుకుంటారు. కానీ ఓమల్లి సినిమా మీ టాలెంట్ చూసిన తర్వాత ఎందుకు ఈమె ఇలాంటి క్యారెక్టర్లు చేస్తుందా అని నాకు అనిపించింది మేడం. ప్లీజ్ మేడం ఇంకెప్పుడు ఎలాంటి క్యారెక్టర్స్ అన్నాను నేను. ఒక హీరోయిన్ ఉంది, హీరోయిన్ షార్ట్ డ్రెస్ వేయట్లేదా? ఇప్పుడు ఈరోజు మీరు చూస్తున్నారు చాలా ఈవెంట్స్కి, ఒక హీరోయిన్ వెళ్ళాలంటే ఒంటి మీద బట్టలు కూడా లేకుండా వెళ్తున్నారు, అంటే ఆ విధంగా డిజైనింగ్ డ్రెస్. అవును, ఒక హీరోయిన్ని రిసీవ్ చేసుకుంటే కదా ప్రొడ్యూసర్స్, ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటే కదా ప్రొడ్యూసర్స్ అమ్మాయిని మళ్ళీ పెట్టుకుంటారు. కాబట్టి ఆ పార్ట్ ఆఫ్ ద గేమ్ అది అంతే. దానికి ఆ క్యారెక్టర్ చేయకండి, ఈ క్యారెక్టర్ ఎవరో ఏదో అనుకుంటారంటే నేను ఎలా, అంటే నాది ఎలా ఫుల్ఫిల్ అవుతుంది నా డ్రీమ్. ఇప్పుడు నేను బిజీగా ఉండాలి, బాగా ఉండాలి, డబ్బులు సంపాదించాలి, ఏ క్యారెక్టర్ వచ్చినా చేశాను. 7 వేరియేషన్ చేశాను నేను బిజీ ఉన్నాను, అందులో నాకేమీ తప్పు అనిపించింది అదేమీ లేదు. ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తే గుండు కోసేసి అది చేసి ఇది చేసి టిచ్చింగ్ చేసి అక్కడ అతుకుంటుంది, తప్పదు మరి, కుట్టినప్పుడు అతుకుంటుందా? అవును, అంతేగా. డాక్టర్ అంటే డాక్టర్ ఎందుకు చేశారు? అమ్మో గుండు కోస్తే భయం వేస్తుంది, ఎవరైనా ఏమైనా అనుకుంటారు అనుకుంటే ఆయన ఎలా డాక్టర్ అవుతారు? మనల్ని బ్రతికించాలి కదా. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎండ్ ఆఫ్ ద డే సో హ్యాపీ. ఎందుకంటే కొన్ని కోట్ల జనాభాకి ఐడెంటిఫై, అవును, కొన్ని కోట్ల జనాభాకి ఎంటర్టైన్మెంట్, అండ్ మీకు కావాల్సిన డ్రీమ్స్ మీరు ఫుల్ఫిల్ చేసుకున్నారు. అంతే. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నారు రమేష్, ఆల్రెడీ పెట్టేశాను. వి విష్ యూ హార్ట్ ఫెల్ట్ గా ఆల్ ది బెస్ట్. అతి త్వరలో మిమ్మల్ని మళ్ళీ తెర మీద తడుక్కుమని మెరుస్తూనో, తెర వెనక ఇంకా టిష్యూ మని షూట్ చేస్తూనో ఖచ్చితంగా మిమ్మల్ని యాక్టివ్ గా చూడబోతున్నాం. మీకు కావాల్సిన పబ్లిక్ లైఫ్ లో మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఏ పరిధి అయితే ఆ పరిధి నెరవేరుతుందని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. అండ్ మీకు కృతజ్ఞతలు మీ కథలోని కొన్ని విషయాల్ని మాతో పంచుకున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆల్ ది బెస్ట్.